అర్హత ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసిన ఎస్టీ కోటలో ఎమ్మెల్యే ఎంపీ టికెట్ కూడా అడిగిన కష్టపడి గారి గ్యారెంటీలు పంచిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు ప్రజలకు తీసుకెళ్లిన టికెట్ రాకపోయినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడ్డా కాబట్టి ఆర్థికంగా నష్టపోయినా సామాజికంగా శారీరకంగా నష్టపోయినా కాబట్టి అత్యంత వెనుకబడిన వర్గం చెందిన వ్యక్తిని కాబట్టి నాకు ఇవ్వవలసిన అవసరం ఉంది. ఇస్తే కాంగ్రెస్ ఇంకా బలోపేతం అవుతుంది. మీది ఏ క్యాస్ట్? మరి ఇప్పుడు ఉన్నాయే నాలుగిట్లో మొత్తం కూడా ఆశావాహులేమో అనంతంగా ఉన్నారనమాట, చాలా మంది ఉన్నారు. మరి ఎవరికి వచ్చే అవకాశం ఉంది? మరి రెట్లకు వస్తుందని కొంతమంది బీసీలో ఒకరికి ఇవ్వాలని, మిగతాది ఇంకోటి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మొత్తం టాక్ అయితే నడుస్తుంది. మరి ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది? మరి ఉన్న మాట చెప్పండి. ఇప్పుడు రెడ్డిలో అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి వర్గంలో ఉంది. రెడ్డిలు ఆల్రెడీ రాష్ట్ర పరిపాలనా విభాగంలో ఉన్నారు. అలాగే బీసీలు కూడా రాష్ట్ర పార్టీ పగ్గాలు బీసీల చేతులు ఉన్నాయి. బీసీ మంత్రులు ఉన్నారు, బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను ఎస్టీ సామాజిక వర్గంలో అత్యంత వెనుకబడిన ఎరకల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని. నేను కాంగ్రెస్ పార్టీ కొరకు నా వంతుగా ఉడతా భక్తిగా నేను నష్టపోయిన, ఖర్చు చేసిన, టికెట్ అడిగిన, టికెట్ కొరకు డబ్బులు కూడా దరఖాస్తు పెట్టిన, నష్టపోయినా కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ కులగణన చేసి సామాజిక న్యాయం, ఆర్థిక, ఉద్యోగ, విద్య అనే ఏదైతే మనం నినాదం ఇచ్చినామో దాని ప్రకారంగా ఇవాళ రాబో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలలో కూడా మాలాంటి సామాజిక వర్గాలను గుర్తిస్తే ఇలా తెలంగాణ 4 కోట్ల ప్రజలకు గానీ భారతదేశ 140 కోట్ల ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక మెసేజ్ ఇచ్చినట్టయితే కష్టపడి పనిచేసే వారికి కుల మత భేదం లేకుండా వారికి ఆర్థిక పరిస్థితి లేకపోయినా గానీ కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసిందని చెప్పి భవిష్యత్తు పురాణంలో కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి రూపాయి పరిస్థితి లేని వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి చేసిందిగా కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉంది. ఎలాంటి ఆర్థిక పరిస్థితి లేకపోయినా ఎమ్మెల్యేలు ఎంపీలుగా చేస్తేనే ఇలా కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. కానీ అలాంటి పరిస్థితిని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇలా రేవంత్ అన్న నాయకత్వంలో మళ్ళీ భావితరంలో కాంగ్రెస్ పార్టీ పకడ్బందీగా ఉండాలంటే అత్యంత వెనుకబడిన వర్గాలను గుర్తించి సామాజిక న్యాయం పాటించవలసిన అవసరం ఉంది. కాబట్టి అందులో భాగంగా ఉన్న 4 సీట్ల ఒక్క సీటు పక్కా అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు అడిగినా భంగపాటి గురైనా కాబట్టి పార్టీ గెలుపు కోసం పనిచేసినా కాబట్టి నాకు ఇస్తారని భావిస్తున్నారు. ఇప్పుడు సుప్రీం ఇచ్చిన తీర్పు ప్రకారం అయితే వెనకబడ్డ జాతులకి న్యాయం జరిగే విధంగా అయితే ఉంది. మరి అసలు ఒక్కొక్క లీడర్ ఒక్కొక్కలాగైతే మాట్లాడడం జరిగింది ఈ వర్గీకరణ విషయంలో. అసలు వర్గీకరణ అంటే ఏంది అసలు మీ దృష్టిలో? అండ్ అదే విధంగా ఇప్పుడు జరిగినటువంటి వర్గీకరణ అనేది మరి తీర్పు ప్రకారం జరుగుతుందా? ఈ వర్గీకరణ వల్ల మరి సామాజిక న్యాయం జరిగిందా? అన్ని వెనకబడ్డ కులాలకి వారికి ఇప్పుడు జరిగింది, కులగణన జరిగింది. సుప్రీంకోర్టు యొక్క తీర్పు ప్రకారం వర్గీకరణ చేస్తున్నాం. వర్గీకరణ ఏంటంటే ఇన్నేళ్లు కూడా అసలు రిజర్వేషన్ అనేది 10 సంవత్సరాలే ఉంటాయి. 10 సంవత్సరాలు ఉండే రిజర్వేషన్ ఇలా 70 ఏళ్ళు అయినా కానీ ఎవరికో అన్యాయం జరుగుతుంది. కారణం ఏంటంటే ఏదైతే లబ్ధి పొందిన ఆ వర్గీకరణ, ఎస్టీ వర్గీకరణ కానీ లేదా ఎస్సీలో కానీ బీసీలో కానీ లబ్ధి పొందిన కులం పదే లబ్ధి పొందుతుంది. కాబట్టి ఈ వర్గీకరణకు చేయడం వల్ల ఏదైతే లబ్ధి పొందిన కులాలు ఉన్నాయో ఆ లబ్ధి పొందని కులాలకు న్యాయం చేయడం కోసమే వర్గీకరణ. కాబట్టి ఇప్పుడే స్టార్ట్ అయింది, కులగణన వచ్చింది. ఆ రిపోర్ట్ పార్టీ అధిష్టానం దగ్గర, ప్రభుత్వం దగ్గర ఉంది. వర్గీకరణ ద్వారా బీసీలలో చూసుకుంటే బీసీలలో ఎవరైతే ఇంతవరకు అభివృద్ధి చెందలేదో ఆ కులాలకు రాజకీయంగా, సామాజికంగా, ఎస్టీలలో కూడా ఎవరైతే ఇంతవరకు అభివృద్ధి చెందలేదో ఆ కులాలకు రాజకీయంగా, సామాజికంగా, ఎస్సీలలో కూడా ఇంతవరకు ఎవరైతే అభివృద్ధి చెందలేదో వాళ్ళకు కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా చేయడం కోసమే ఈ వర్గీకరణ, ఈ కులగణన. అందులో భాగంగానే ఎమ్మెల్సీ సీట్లు కూడా పక్క అత్యంత వెనుకబడిన వర్గాలకు గ్యారెంటీగా ఒకటి ఈ గాంధీ భవన్ సాక్షి ఇస్తారు. ఇవ్వడం వల్లనే కాంగ్రెస్ పార్టీ రేపు భారతదేశం ఇయ్యకపోతే కాంగ్రెస్ పార్టీకి ఒక విధంగా నష్టం ఏర్పడుతుంది. ఎందుకంటే సామాజిక న్యాయం పాటిస్తానన్నప్పుడు దానికి పాటించిన కులగణన రాహుల్ గాంధీ గారి యొక్క పరపతిని పెంచాల ప్రజలలో, దేశంలో చెప్పుకోవాలనుకున్నప్పుడు రాష్ట్రపతిని చేసి తన యొక్క ఓటు బ్యాంకును కాపాడుకుంటారు. ఎక్కడో ఉన్న రామ్నాథ్ కోవింద్ తీసుకొచ్చి రాష్ట్రపతిని చేసి వాళ్ళ ఓటు బ్యాంకును కాపాడుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేయాలి? ఎక్కడో మీ పార్టీని నమ్ముకొని ఐడియాలజీ, కాంగ్రెస్ సిద్ధాంతాలను నచ్చి కాంగ్రెస్ కొరకు సేవ చేసే వాళ్ళను తీసుకొచ్చి ఇచ్చినప్పుడే కదా కాంగ్రెస్ ఇంకా కింది స్థాయికి బాగా బలంగా వెళ్తుంది. కాబట్టి పక్కగా అదే విధంగా ఆలోచిస్తుంది పార్టీ. అదే విధంగా మీడియా గానీ, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గానీ, ప్రజలు గానీ కూడా అదే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు రెడ్లు అడుగుతున్నారు, బీసీలు అడుగుతున్నారు. ఇప్పుడు అడిగే వాళ్ళు 1000 మంది అడగచ్చు. ఎవరికి వచ్చినా అలాంటి సామాజిక వర్గాలకు వస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టమే జరుగుతుంది తప్ప లాభం లేదు. అత్యంత వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగినప్పుడే కాంగ్రెస్ పార్టీని ఇంకా బ్రహ్మాండమైన మెజార్టీతో రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి గెలుస్తుంది.
కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ గారు 2029 ప్రధాని కావడం పక్క కులగణన ద్వారా. ఏమో 4 ఆశించేదేమో 4,000 మంది, ఎట్లా సాధ్యమవుతుంది? అదే దానికి కులగణన ద్వారా కదా, ఎవరైతే వెనకబడి వాళ్ళకే ఇవ్వాలి కదా, వెనకబడిన కులాలకి ఇవ్వాలి. 100 మంది అడగచ్చు, తప్పులేదు. కానీ వారికి ఏదో ఒక పదవి వస్తుంది. అందరు పదవులు పొందిన వాళ్ళు ఉన్నారు కదా. ప్రధానంగా గొల్ల సామాజిక వర్గం తీసుకో వాళ్ళకు రాజ్యసభలు వచ్చినాయి, ఎమ్మెల్యేలు గౌడ సామాజిక వర్గం తీసుకున్న వాళ్ళు అక్కడ ఉంటది కదా. ఏ కులానికి రాలేదన్నది నేను చెప్పగానే కాదు, మీకు కూడా తెలుస్తుంది మీడియా వాళ్ళకు. ఏ కులం వాళ్ళు ఉన్నారు, రెడ్డి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎల్మోళ్ళు కూడా, ఎల్మోళ్ళు మంత్రి అయ్యారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మళ్ళీ ఎల్మోళ్ళు అడితే మళ్ళీ ఎల్మోళ్ళకేనగా మరి కులగణన చేసి ఏం లాభం? ఇప్పుడు ఈ వెనకబడ్డ కులాలు గాని, ఇప్పుడు మాలా మాదిగా అని చెప్పేసి అసలు ఈ పోరాటాన్ని బయటికి తీసుకొచ్చిందే మందకృష్ణ మాదిగ. మరి మందకృష్ణ మాదిగ పోరాటంతోనే ఈ రోజుకి వర్గీకరణ అయితే జరిగింది. మరి మందకృష్ణ మాదిగ మీద మీ అభిప్రాయం ఏంటి? మందకృష్ణ మాదిగ ఒక సామాజిక ఉద్యమకారుడు. ఈ తెలంగాణ రాష్ట్రం కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, దేశంలో కూడా కులాలకు మొదటగా ఆయన ప్రారంభం చేసి ఏదైతే ఈ ప్రభుత్వ ఫలాలు ఉన్నాయో ఆ ఫలాలు అన్ని కులాలకు అందాలి అన్నప్పుడు ఎస్సీ వర్గ పేరు మీద కానీ, ఎస్టీ బీసీ పేరు అనేక ఒకే కులం అభివృద్ధి చెందుతుంది. వాళ్ళ కుటుంబాల వేల కోట్లకు పోతున్నాయి కాబట్టి అనేక కులాలకు కూడా అభివృద్ధి ఫలాలు అందాలని చేసిన సామాజిక ఉద్యమకారుడు కాబట్టి ఆయన పేరు పైన కాంగ్రెస్ పార్టీకి గానీ యావత్ తెలంగాణ సమాజానికి కూడా మంచి అభిప్రాయం, సదభిప్రాయమే ఉంది. ఇప్పుడు వర్గీకరణ విషయం అడ్డు పెట్టుకొని రాజకీయ సులభం కోసం ఎంతో మంది ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. మరి నిజంగా రాజకీయ కోణంలో తిరుగుతున్న వర్గీకరణ అంశం రాజకీయాన్ని సామాజిక కోణంలో చూడవలసి వస్తుంది. ఇది వర్గీకరణ సామాజిక కోణంలో చూసి సామాజికంగా సామాన్యులు మన ఇంటికాడికి వచ్చి పొద్దుగా లేస్తే నమస్తే పెట్టి మన జెండా కాగితం పట్టుకొని తిరిగిన వాడు కూడా ఓ టైంలో వాడికి కూడా మనం నమస్తే పెట్టే పరిస్థితి వచ్చినాడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు, నిజమైన వర్గీకరణ జరిగినట్టు, సామాజిక న్యాయం పాటించినట్టు అవుతుంది. కాబట్టి అందులో భాగంగా ఇలా సామాజిక న్యాయం తెలంగాణ రాష్ట్రంలో పకడ్బందీగా జరుగుతుంది. దానిలో చర్చ జరిగేది ఇప్పుడు అది సామాజిక న్యాయం కోసమే ఈ చర్చ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. రాజకీయం అదే రాజకీయం ఏంది, అత్యంత వెనుకబడిన వర్గాలకు ఇవ్వడం కోసమే ఈ చర్చ. ఇలా మీడియా కూడా అదే విధంగా సహకరించాలి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కానీ ప్రభుత్వానికి కూడా ఎత్తి చూపాలి. ఏ సామాజిక వర్గాలు ఇన్ని అభివృద్ధి చెందినాయి, ప్రధానంగా గిరిజన సామాజిక వర్గం తీసుకున్నాం. దాంట్లో ఏ కులం అభివృద్ధి చెందింది, ఏ కులం అభివృద్ధి చెందలేదు అని మీడియా ముందు పెట్టాలి కదా. మీడియా కూడా ఇలా విశ్వసనీయత కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మీడియా కూడా ప్రజల ముందుకు తన గొంతును ఇప్పి నిజాన్ని నిర్భయంగా తెలపాల్సిన అవసరం మీడియాకు ఉంది. మరి ఇప్పుడు ఈ రెడ్డిపాలెంలో మరి మీ ఇరకలలో పట్టించుకుంటారా? మీ ఇరకలలో గుర్తిస్తాడంటో? గుర్తిస్తారు, తప్పకుండా గుర్తిస్తారు. మాకు పెద్ద పీట ఇస్తారు. గుర్తించకపోతే మీ ఏదైతే మీ మీడియా జర్నలిజం ఉందో దాన్ని, మా బాధను, మా ఆవేదనను వాళ్ళ దృష్టికి పోయేటట్టు మీరు చేయాల్సిన అవసరం, బాధ్యత కూడా మీ మీద ఉంది వెనకబడిన కులాల గురించి.